హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటని చెప్పి మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 2 days నుండి మన ఛానల్లో లాస్ట్ 2 వీడియోస్ కూడా ఇవే ఉన్నాయి, గోల్డ్ రిలేటెడ్. ఏజియోలో ఆర్డర్ చేశానని చెప్పి, వెయిట్ ఇంకా ప్యూరిటీ ఎలా ఉందని చెప్పి వీడియోస్ పోస్ట్ చేశాము. ఆ వీడియో చూసిన వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చినా చాలా క్వరీస్ అయితే ఉండుంటాయి. వాటి రిలేటెడ్ నేను క్వరీస్ అన్ని ఫుల్ వీడియోలో క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. మనం ముతూట్ నుండి ఇంకా మలబార్ నుండి ఆర్డర్ చేసాం కదా, అలాగే ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్ అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమందికి యూజ్ అవ్వచ్చు వాళ్ళు కొనేటప్పుడు. అలాగే వీడియో ఎలా అనిపించింది అని మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కమెంట్లో చెప్పేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఏజియో నుండి మనం గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు పార్సెల్ రిసీవ్ చేసుకునే టైంలో మనకు ఒక యూనిక్ కోడ్ వస్తుందన్నమాట పార్సెల్ మీద. ఆ యూనిక్ కోడ్ ఉంటేనే మనం పార్సెల్ రిసీవ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా అందులో గోల్డ్ లేనట్టే అనమాట. సో ఏజియోలో మనకి చాలా టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ నుండి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ నేను ముతూట్ది ఫస్ట్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, మిగతా గోల్డ్ కాయిన్స్తో కంపేర్ చేసుకునేటప్పుడు నాకు ముతూట్ది కొంచెం ఎక్కువ ఆఫర్ వస్తుంది అనిపించింది. అంత తక్కువకి వస్తున్నప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ ఉండే, అంటే మంచిగా వస్తుందా, ప్యూరిటీ ఉంటుందా, ఇలా డౌట్స్తోనే ఆర్డర్ చేశాను. బట్ అయినా కూడా ఎందుకంటే ఓకే, మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఆర్డర్ చేసేసాను. అది ఆర్డర్ డెలివరీ అయిన నెక్స్ట్ డేనే నేను మలబార్కి తీసుకెళ్ళి చెక్ చేయించాను. ప్యూరిటీలో అయితే ఎలాంటి డిఫరెన్స్ లేదు, బట్ వెయిట్ టాలరెన్స్ అనేది మనం ఏ గోల్డ్ బార్ తీసుకున్నా కొంచెం అటు ఇటు అవుతుంది. అలాగే నేను ముతూట్ది తీసుకున్నప్పుడు అరౌండ్ ఒక 2 milligrams వరకు తక్కువగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మలబార్ది నేను స్టోర్కి వెళ్ళినప్పుడు అడిగాను 10 grams బార్ ఎంత ఉంటుంది మీ దగ్గర అని చెప్పి. వాళ్ళు నాకు ఎస్టిమేషన్ అయితే 1,08,000 చేంజ్ వరకు చెప్పారు. సేమ్ ఏజియోలో కూడా అలాగే ఉండింది. అండ్ నేను వచ్చేసిన తర్వాత మలబార్ వెబ్సైట్లో కూడా చెక్ చేశాను, అక్కడ కూడా 108 చేంజ్ వరకు ఉండింది. బికాజ్ వాళ్ళు జిఎస్టీ యాడ్ చేస్తారు, మేకింగ్ ఛార్జ్ యాడ్ చేస్తారు, ఇంకా వాళ్ళ దానిలో ఇంకేమైనా ట్యాక్సెస్ అవన్నీ ఉంటే అవన్నీ యాడ్ చేసేపాటికి మనకు ఆ ప్రైస్కి వచ్చేస్తుంది. అండ్ ఏజియోలోకి వచ్చేపాటికి సేమ్ ప్రైస్ ఉండింది, బట్ నాకు 2,000 వర్త్ ధన్వర్ష కూపన్ అని ఒకటి యాడ్ అయింది. సో అక్కడ నాకు 2,000 వరకు ఆఫర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం పేమెంట్ మోడ్కి వచ్చేపాటికి మనం కార్డ్స్ యూజ్ చేసి పే చేస్తాము. ఎదర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్కి మనకి అరౌండ్ 1,000 రూపీస్ వరకు ఆఫర్ ఉంటుందన్నమాట. నేను యూజ్ చేసిన కార్డ్కి నాకు కూడా 1,000 రూపీస్ వరకు ఆఫర్ వచ్చింది. సో అలా నాకు అది 105 చేంజ్ వరకు పడింది మలబార్ది 10 grams. సేమ్ అదే నేను ముతూట్ది 10 grams చూసినప్పుడు నాకు అరౌండ్ 103 చేంజ్కే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 to 3K డిఫరెన్స్ ఉండింది ముతూట్ దానికి మలబార్ దానికి ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు. బట్ అయినా కూడా నేను ఎందుకు మలబార్దే తీసుకున్నాను అంటే, మలబార్ స్టోర్కి వెళ్ళి నేను ముతూట్ది చెక్ చేయించినప్పుడు వాళ్ళు చెప్పింది అయితే ఇది వెయిట్ టాలరెన్స్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ఇది మీరు రీసేల్ వాల్యూ అంటే ఇప్పటికిప్పుడు మీరు ఇమీడియట్గా సేల్ చేస్తే ఒక 700 to 800 వరకు ముతూట్ దానికి తక్కువ వస్తుందని చెప్పారు. అది ఎందుకని నాకు తెలీదు. ఈవెన్ ఖజానా, మలబార్, జాయ్ అలుకాస్ ఇలాంటి వాటికైతే ఆ రోజు వాల్యూ ఎంత ఉందో అంతే వాల్యూ మనకి ఇమీడియట్గా ఇచ్చేస్తారని చెప్పారు. అండ్ ఆర్నమెంట్ చేయించుకునేటప్పుడు అయితే మనకి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం సెల్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ అమౌంట్ ఇస్తారంట ముతూట్ దానికి. మేబీ వాళ్ళకి స్టోర్ లేదనో ఏంటో తెలియదు కానీ. సో నాకు మలబార్ది తీసుకోవడం కొంచెం సెక్యూర్ అనిపించింది, అందుకే మలబార్ నుండి పర్చేస్ చేశాను. మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకునేటప్పుడు అయితే మలబార్ది తీసుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది. బికాస్ రీసేల్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందని వాళ్ళు చెప్పారు. అండ్ ఆర్నమెంట్ పర్పస్ అయితే ఏది తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బికాస్ ప్యూరిటీ అంతా 24 carats ఉండింది కాబట్టి. అండ్ మనం మలబార్ది వెయిట్ టాలరెన్స్ చూసుకుంటే ఒక 1 milligram ఎక్స్ట్రానే వచ్చింది, మనకి తక్కువ ఏం రాలేదు. అది అటు ఇటు అవ్వచ్చు, మనం చెప్పలేము. అండ్ ముతూట్ దానికి వచ్చేపాటికి మనకి 2 milligrams తగ్గింది 2 grams. ఈవెన్ మనం 10 grams చూసుకున్నా కూడా 0.2 to 0.5 milligrams వరకు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అది ఎగ్జాక్ట్గా చెప్పలేరు అనమాట. మీ క్లారిటీ కోసం నేను ఇక్కడ బిల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. వాళ్ళు ఇచ్చిన కూపన్ కోడ్ వరకే బిల్లో యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా కార్డ్ ఆఫర్ అనేది మనకి బిల్లో యాడ్ అవ్వదు. సో నేను ఇక్కడ నాకు పడిన అమౌంట్ అనేది ఇక్కడ రాసి చూపించేశాను. 10 grams అయితే 1,05,292 రూపీస్ పడింది. అండ్ 2 grams గోల్డ్ బార్ వచ్చేసి మనకి 20,808 రూపీస్ పడింది. నాకు మలబార్లో ఇంకొక విషయం నచ్చింది ఏంటంటే, ప్యాకేజింగ్ అనేది చాలా బాగుండింది.
కంపేర్డ్ టు ముత్తూట్. మోస్ట్లీ మనం ఆర్నమెంట్ కోసమే పర్చేస్ చేస్తాం కాబట్టి గుండంకుల్ చెప్పినట్టు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ చాయిస్. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేద్దాము. అండ్ ఇవాళకి ఇంత ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.